హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కడలి మధ్యలో ఉండేంత ప్రశాంతంగా మనసు ఉండదు. అందుకే ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రశాంతమైన జీవితం కావాలంటే ఎదుటివారు చెప్పేది విన్నాక మాట్లాడాలి. ఎక్కువ గమనించు, తక్కువ మాట్లాడు. సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది. మీరు పేదవారిగా జన్మించడం మీ తప్పు కాదు, కానీ పేదవారిగా మరణించడం మీ తప్పే. జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారండి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి సమయం లేకుండా పోవాలి. ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. బలహీనమైన మొక్క కూడా బలమైన బండరాయిని చీల్చుకొని భారీ వృక్షంగా ఎదుగుతుంది. అలాగే గెలవాలనే సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కష్టమైనా అడ్డు తొలుగుతుంది. లక్ష్య మార్గం తిన్నగా ఉండదు. లక్ష్యాన్ని చేరుకునే మార్గం సరళ రేఖలా తిన్నగా ఉండదు. ఎన్నో మలుపులతో గజిబిజిగా ఉంటుంది. సందేహాలు, వైఫల్యాలు, పాఠాలు నేర్చుకోవడం, సాధన చేయడం, మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నించడం, కొత్త వైఫల్యాలు చవిచూడటం, భయాలు వెన్నాడుతున్నా మరింత పట్టుదలతో ప్రయత్నించడం. ఇలాంటి మలుపులను దాటి వస్తేనే విజయం వస్తుంది. మీ జీవితంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదా? సమస్యల వలయం నుంచి బయటపడే మార్గం తెలియక ఆలోచన, ఆందోళన చెందుతున్నారా? ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. గతంలో మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఇంత దూరం వచ్చారన్న విషయం మీకు అవగతమవుతుంది. అంటే ఇప్పటికే మీరు మీ జీవిత ప్రస్థానంలో సగం విజయం సాధించినట్లే. అదే ధైర్యంతో ముందుకెళ్ళండి. తప్పక లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారం, వివాహం, ప్రయాణం విషయాల్లో తొందరపడుతూ సమయం, డబ్బు, శక్తి వృధా చేసుకోవద్దు. ప్రేమ, క్షమాగుణం, సహనం కలిగి ఉండండి. సోమరితనం, అధిక ప్రసంగం, తొందరపాటు వదిలించుకోండి. అన్యాయం, గర్వం, ద్రోహం దూరం పెట్టండి. జ్ఞానం, సంతోషం, శాంతికి విలువ ఇవ్వండి. మాట, కోపం, కోరిక అదుపులో పెట్టుకోండి. మీకు ఆత్మవిశ్వాసం ఉండాలంటే 1 మీ మాటను నిలబెట్టుకోవాలి. 2 ఏం చెప్తారో అది చేసి చూపించాలి. 3 మీ భయాలను ఎదుర్కోవాలి. 4 ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. 5 అవమానిస్తారని భయపడకండి. 6 మీ తల పైకెత్తి మాట్లాడండి. 7 మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. 8 నెమ్మదిగా మాట్లాడండి. సమాజం మొదటి రోజు దాన్ని చూసి నవ్వుతారు. రెండవ రోజు ఎగతాళి చేస్తారు. మరి మూడో రోజు దాన్ని గురించి మర్చిపోతారు. కాబట్టి సమాజం గురించి పట్టించుకోకండి. ఏది సరైనదో, ఏది కావాలో, ఏది చేస్తే సంతోషంగా ఉంటుందో అదే చేయండి. జీవితం మీదే, ప్రజలది కాదు. ప్రయత్నమే విజయానికి మార్గం. ఒక్క చిన్న అడుగైనా ముందుకు వేయండి. ప్రతి ప్రయత్నం మీకు కొత్త శక్తినిస్తుంది. అడ్డంకులు మిమ్మల్ని ఆపడానికి కావు, మీ బలాన్ని చూపించడానికి. నమ్మకంతో కష్టపడి పనిచేస్తే విజయం ఖాయం. జీవితంలో ఎప్పుడూ సరైన సమయం కోసం ఎదురు చూడకూడదు. ఎందుకంటే సరైన సమయం ఎప్పుడూ కూడా రాదు. దాన్ని మీరే తీసుకురావాలి. తక్కువ వాగ్దానాలు చేయండి. మరిన్ని వాగ్దానాలు పూర్తి చేయండి. అవసరానికి మించి బతిమాలడం చేయకండి. తక్కువ ఆలోచించండి మరియు ఎక్కువ పని చేయండి. మీ సొంత సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి. ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండకండి. ప్రతిరోజు ఉదయం మీతో 5 మాటలు మాట్లాడండి. నేను విజేతను, నేను చేయగలను, నేను ధన్యుడిని, దేవుడు నాతో ఉన్నాడు, ఈరోజు నాది అని. కలలు అందరికీ ఉంటాయి, కానీ అవి నిజం చేసుకోవటానికి తపన ఉండాలి. కష్టపడాల్సిన వయసులో మీరు విశ్రాంతి తీసుకుంటే, విశ్రాంతి తీసుకునే వయసులో మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడూ నీ ఆరోగ్యాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. నేర్చుకోవడం మానేయకు. ఈగో, వాదించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ నవ్వుతూ, తక్కువ చింతించాలి. మీరు గొప్పవాళ్ళవ్వాలంటే దగదగ మెరిసే వస్తువుల్ని కొనకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు పూర్ మైండ్ సెట్‌తో ఉండకూడదు. టీవీని, సోషల్ మీడియాను అవసరాన్ని బట్టి చూడాలి. కొంత నిద్రను త్యాగం చేయండి. నువ్వు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. శక్తివంతమైన వ్యక్తి కావాలంటే ఇవి మానేయాలి. చిన్న విషయాలను ఎక్కువ ఆలోచించడం, ఇతరులపై ఎక్కువ ఆశ పెట్టుకోవడం, మాటలు ఎవరితోనైనా చెప్పేయడం, ఎవరితో అయినా అర్థం లేకుండా మాట్లాడటం, మిమ్మల్ని మీరు పట్టించుకోకపోవడం. చిన్న విషయాల్ని ఎక్కువగా ఆలోచించకండి. ఎవరి మీద ఎక్కువ ఆధారపడకండి.
చెప్పిన మాటల్ని ఇష్టం వచ్చినట్టు మార్చకండి. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకండి. అందరితో సరదాగా మించిపోకండి. మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకోండి. మీరు ఎలా ఆలోచిస్తే అలా అవుతారు. సానుకూల ఆలోచనలతో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆలోచన మారిస్తే జీవితం మారుతుంది. విజయాన్ని ముందుగా మనసులో నిర్ణయించుకోవాలి. మీ ఆలోచనలను విస్తరించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచిగా ఆలోచించండి. మీరు ఏమి ఆలోచిస్తే అలానే తయారవుతారు. గొప్ప ఆలోచనలు గొప్ప ఫలితాలను తీసుకొస్తాయి. ప్రతికూల ఆలోచనను సానుకూలంగా ఆలోచనగా మార్చుకోండి. ధ్యానం, పుస్తకాలు, ప్రేరణాత్మక వీడియోలు చూడండి. పాజిటివ్ వ్యక్తులను చేరుకోండి. రోజుకి ఒక నెగెటివ్ ఆలోచనను పాజిటివ్గా మార్చి చూడండి. 6 స్టెప్పులతో మీ జీవితాన్ని మార్చుకోండి. నెగెటివ్ వ్యక్తులను దూరంగా పెట్టండి. మీ కలలకే 100% కట్టుబడి ఉండండి. ఎప్పుడూ వినయం చూపండి. మీ తప్పులను భయపడకండి. వాటి నుంచి నేర్చుకోండి. సరైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. ఎల్లప్పుడూ మీపై పెట్టుబడి పెట్టుకోండి. ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్త పడని వ్యక్తి ఆ తర్వాత గట్టి దెబ్బ తింటాడు. అప్పుడు లేచి తేరుకోవడం కూడా కష్టమవుతుంది. మీకు రెస్పెక్ట్ పెరగాలంటే ఇలా చేయండి. ఎవరితోనూ ఎక్కువసేపు వాదించకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇతరుల నుంచి దేనిని ఎక్స్‌పెక్ట్ చేయకండి. పక్కవారిని కంట్రోల్ చేయటానికి అస్సలు ట్రై చేయకండి. ఓడిపోతామనే భయాన్ని వదిలిపెట్టండి. ఓపికతో ఉండండి. మీ అసహనాన్ని త్యాగం చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయడాన్ని వదిలేయండి. పుస్తకాల పట్ల మీకున్న ద్వేషాన్ని విడిచిపెట్టండి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ మోసం చేసుకోకూడదు. అమ్మా, నాన్న కష్టపడి ఇచ్చిన డబ్బుని మీ సుఖాలకు ఖర్చు చేయకూడదు. ఒత్తిడికి కారణాలు వ్యాయామం చేయకపోవడం, సూర్యరశ్మి తరగకపోవడం, చెత్త ఆహారం తినడం, ధ్యానం చేయకపోవడం, పనిని వాయిదా వేయడం, సొంత అభిరుచి లేకపోవడం, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటం. నువ్వు సక్సెస్ అవ్వాలంటే వీటిని అనుసరించాలి. రోజులో నువ్వేం చేయాలో ఉదయాన్నే ప్లాన్ చేసుకోవాలి. రోజులో ఒక గంట మొబైల్ చూడకుండా ఉండండి. ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకోండి. మీ లక్ష్యం కోసం తక్కువ మాట్లాడండి. ఎక్కువ కష్టపడండి. పడుకునే ముందు బుక్‌లో 10 పేజీలు చదవండి. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల కలిగే నష్టాలు: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మతిమరుపు రావచ్చు. డిప్రెషన్, చిరాకు వంటివి ఎక్కువగా వస్తాయి. థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం, షుగర్ జబ్బులు వస్తాయి. మిమ్మల్ని గొప్పగా మార్చే లక్షణాలు: మీ పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పకూడదు. మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తితో ఐ కాంటాక్ట్ ఇవ్వండి. క్విక్ రెస్పాన్స్ ఇవ్వకండి. కొంచెం టైం తీసుకొని మాట్లాడండి. ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరికీ చెప్పుకోకూడదు. నీవు నిన్ను నమ్ముకుంటే ప్రపంచం నిన్ను నమ్మక తప్పదు. ఆత్మవిశ్వాసమే విజయానికి బలం. దానితో ముందుకు సాగు. భవిష్యత్తును ఊహించకండి. దాన్ని మీరు సృష్టించండి. కష్టం తప్పక విజయాన్ని అందిస్తుంది. కష్టం వస్తే భయపడకండి. కష్టాలే మీ విజయానికి బాటలు వేసే గురువు. విజయవంతం కావాలంటే ఈ 5 మాటలు మానేయండి. ఇతరులు ఏమంటారో, నేను చేయలేను, నాకిప్పుడు మనసు లేదు, నా వద్ద సమయం లేదు, నాకు అదృష్టం లేదు అనేవి. ఉదయాన్నే లేవండి. ప్రతిరోజు కొత్తది నేర్చుకోండి. ధ్యానం చేయండి. సానుకూలంగా ఆలోచించండి. మీకు మీరే సమయం ఇవ్వండి. డబ్బు ప్లానింగ్ చేయండి.